श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यम् विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతూ దీర్ఘకాలము ఆగి తిరిగి సాగుతున్నటువంటి కాళహస్తీశ్వర ప్రవచన త్రిపదగామినిలో 313వ రోజు ప్రవచనం. ఇది ఇంచుమించు ఆఖరికి వచ్చేసాం మనం. ఖచ్చితంగా పట్టుమని చెబితే ఇవాళ నుంచి 15 రోజుల్లో అయిపోతుంది. బహుశా 330వ రోజుకి ప్రవచనం అయిపోతుంది అనుకుంటున్నాం. 330 కానీ 333 కానీ. నేను ఈ ప్రవచనాన్ని 8 గంటల 1 నిమిషం నుంచి ఇంచుమించు 8 గంటల 37 నిమిషాల మధ్యలో చెప్తాను. ఎందుకంటే ఒకప్పటిలాగా 7:20కి ప్రారంభిస్తే 9:20 కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కాబట్టి అయితే మరి ప్రవచనాన్ని మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నా అంటే, శృణ్వన్ తపః, వినటము కూడా పెద్ద తపస్సు. కాబట్టి దీనికి నా శివపరివార సభ్యులు దూరం కాకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళీ పునఃప్రారంభిస్తాను. లేకపోతే అసలు ఈ మధ్య టైం కుదరట్లేదు. అలా అని ఇప్పుడు నేనేదో పెద్ద ప్రవచన సమ్రాట్, ప్రవచన సార్వభౌమ ఇటువంటి బిరుదులు నాకు రావాలని నాకేమీ లేదు. ఇక రెండో ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఈ కాళహస్తీశ్వర మహత్యం చివర్లోకి వచ్చాం. అయిపోయింది. మన కథలన్నీ చెప్పేసుకున్నాం. సాలెపురు కథ, వశిష్ఠుడి కథ చెప్పుకున్నాం, బ్రహ్మదేవుడి కథ చెప్పుకున్నాం, ఆ తర్వాత వాలి కథ చెప్పుకున్నాం, ఆ శ్రీ సాలెపురుగు, పాము, ఏనుగు, కన్నప్ప, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈయనకు వింటున్న విచిత్రం ఏంటంటే, కాళహస్తీశ్వర మహత్యం కథని, మహాత్మ్యాన్ని స్వయంగా కాళహస్తీశ్వరుడే ఆ యాదవరాజుకి చెప్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత ఆయనకు ఒక రోడ్ వచ్చింది. ఏంటండి సాలెపురుగు ఇంత, ఈ కాలపురుగు కానీ, ఈ కాళపు కానీ, ఈయన హస్తి కానీ, లేకపోతే ఈ కన్నప్ప కానీ ఇంత భక్తి ఏంటి? మరి వాళ్ళు అందరూ కావట్లే అంటే వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాలు చెప్తున్నారు. అందులో మనం సాలెపురుగు వృత్తాంతాన్ని విన్నాం. ఈయన విశ్వకర్మ కొడుకు కింద జన్మలో. విశ్వకర్మ అంటే దేవశిల్పి కాబట్టి ఆయన నిర్మాణాలు చేయగలడు, ఆయన సృష్టించగలడు. చూడండి, మనలో కొంచెం ప్రతిభ రాగానే మొట్టమొదటి మనకి ఏమొస్తుందంటే అహంకారం. ఎంత అహంకారం వస్తుందంటే, మనకంటే ముందర ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళు నాకంటే ఏం గొప్పగా చేయండి అనుకోండి అనే అహంకారం, అభిజాత్యం వచ్చేస్తుంది. విశ్వకర్మదేవుడు ఏం చేశాడు? బ్రహ్మదేవుడు ఏంటంటే సృష్టి చేసేది, ఆయనకు ముదుసలి అని పేరు, పితామహుడు. అండ్ ముసలాయన ఆయన ఏంటి సృష్టి చేసేది, నేను చేస్తానని వీడు ప్రారంభించాడు సృష్టి. బ్రహ్మదేవుడు వారిని కొంచెం ప్రతిభొచ్చేటప్పటికి నీకు ఇంత వచ్చిందా? పైగా ఊర్మనాభం అంటే నాభి నుంచి దారము తీసేవాడు. సార్థగా నాడు సాలిపురుగు అయిపోతావు పో. మనకు కూడా చూడండి, దెబ్బ తగిలితే కానీ దేవుడు గుర్తురాడు. అప్పటి వరకు ఇదంతా మన అహంకారం, మనం అనుకోండి. దేవుడు ఎప్పుడు గుర్తొస్తుంటే దెబ్బ తగిలినప్పుడు గుర్తొస్తుంది. దేవుడు గుర్తొచ్చి అప్పుడు మనం ఒక కుయ్యో మర్రో అంటాం. కాబట్టి అయ్యా వాడికి వెంటనే కాలం ఇవ్వడు. కానీ బ్రహ్మదేవుడు ఆయనకి ఎందుకు జపించాడంటే, ఆయన మీద ఉన్న వైరంతో ఆయన కాదు. ఒక తప్పు చేశాడు, శిక్షించాడు అంతే. అది వైరం పోయింది. వెంటనే శిక్షించాలని చెప్పాడు. నాయన ఏం కంగారు పడక నాయన,
నువ్వు శివదర్శనంతో నీకు ఈ శాప విమోచనం పోతుంది. నువ్వు ఒక పని చేయి, గజారణ్యానికి వెళ్ళు. అక్కడ సాలెపురుగ్గా అక్కడ ధ్రువ్ అంటే ఇవి ఉంటాయి, ఇవి మారేడు చెట్లు తిరుగుతూ. నీకు నీ ప్రయత్నం లేకుండానే నువ్వు శివాలయానికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళి నువ్వు శివాలయం చూసేటప్పటికీ నీకు పూర్వజన్మ స్ఫుర్తి వచ్చేస్తుంది. వీడు సాలెపురుగు అయిపోయిన తర్వాత వీడు పూర్వజన్మ మర్చిపోయాడు. వీడికి ఆ శరీరంతో తాదాత్మ్యం వచ్చేసింది. కానీ నువ్వు శివదర్శనం వచ్చినప్పుడు నీకు నువ్వు కాలపురుగ్గా శరీరం సాలెపురుగుద్ది, లోపల నీ జీవుడు అదని తెలుస్తుంది. అప్పుడు నువ్వు శివాలయానికి ఏదో చేస్తావు, నీకు శాప విమోచన అయిపోతుంది. ఇది కథ. ఇక్కడ వరకు చెప్పుకున్నామండి మనం. ఈ కథని స్వయంగా కాళహస్తీశ్వరుడు యాదవరాజుకి చెప్తున్నాడు. మహాదేవుడి దయ ఉంటే ఇవాళ 5వ తారీఖు మనము ఇంచుమించుగా ఒక 10 నుంచి 15 రోజులు విడవకుండా చెబుదామని నేను అనుకున్నాను. మహాదేవుడి దయ మధ్యలో ఈ ప్రాకృతికమైనటువంటి కానీ అప్రాకృతికమైనటువంటి కానీ అంటే న్యాచురల్ కానీ అన్యాచురల్ హిండరెన్సెస్, అబ్స్ట్రకల్స్, ప్రాకృతికమైన అప్రాకృతికమైన అడ్డంకులు రాకుండా ఉంటే అది సరే. వీటన్నిటి నుంచి ఆ మహాదేవుడి దయ ఉంటే ఇక్కడ కాళహస్తీశ్వర మహత్యం వింటామంటే కొంచెం సేపు భగవంతుడి గురించి మనం చేయడం కంటే కూడా వినటం చాలా ముఖ్యం. అందుకే అసలు ఈ ప్రవచనాలు వచ్చినాయి. ఇప్పుడు ఇంత పురాణ వాంగ్మయం ఎందుకు వచ్చింది? శౌనకాదులు నైమిషారణ్యములో సూతుడిని అడగడం వల్ల, సూతుడు చెప్పడం వల్ల కదా ఇంత వచ్చింది. శౌనకాదులు కూర్చొని తపస్సు చేసుకోలేరు. ఒక చోట కూర్చొని తపస్సు చేసుకోవచ్చు కదండి వాళ్ళు. మనము తపస్సు చేయడం కంటే కూడా మనము లలిత విష్ణు పారాయణలు తపస్సు చేయడం కంటే కూడా వినటము అంతే ముఖ్యము. ఎందుకంటే అన్ని అవయవాలు పనిచేయాలి మనకి. నువ్వు చేయడం వల్ల ఒక్కొక్కసారి మనసు జారిపోవచ్చు, అలాగే ఎదురు. కాబట్టి ఇటువంటి ఈ కాళహస్తీశ్వర మహాత్మ్యం అనేటువంటి చక్కటి దేశం అనేక అశ్వేషాలతో మనం ప్రారంభించాం. ఇగో ఇప్పుడు ఈయన ఆ సాలెపురుగు యొక్క పూర్వజన్మ వృత్తాంతంలో మనం ఆగం. ఆ కాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ సహితమైన కాళహస్తీశ్వరుడి పాద పద్మములకు నమస్కరిస్తూ మహాదేవ 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 చెప్పు. 313 శార్దూల పద్యం. లూత కీటకమై వెంటనే ఈ లూత అంటే ఈ కీటకమై లూతా కీటకమై అంటే ఈ ఊర్మనాభుడు విశ్వకర్మ కొడుకు కాస్త వీడు కీటకమై లూతా కీటకం అంటే ఇంకో కీటకం కాల వీడు ఏ బుద్ధి ఇంకో గురుగా లూతా కీటకం. లూత అంటే ఇది కీటకం. ఎవరమ్మా మోకెళ్ళు? లూతా కీటకమై అంటే లూత కీటకమై అయి ద్విదంతవన మాలూర ద్విదంతవనమాలూర ద్విదంతవనమాలూర శాఖా దృశాఖ శిఖాయాత ఆయాత రెండు ఉన్నాయి కదమ్మా. శిఖాయాత అది శిఖాయాతాయాత విహారజాత నిజగర్భావిర్భవ తంతు నిజగర్భావిర్భవ తంతు చక్రాతి ప్రీతి వసింపా. ఈయన లూతా కీటకమై
చూడండి చక్కటి భాష అండి. ఎందుకని నేను నెమ్మది చెప్తున్నాడు, మీరు కూడా అనొచ్చు. భాషా రూపా బృహత్సేన లూతా కీటకమై. ఈయన ఏమయ్యాడు లూతా కీటకమై? ద్విదంతవన, ద్విదంతవనము, ద్విదంతవనము. దంతి అంటే ఏనుగు, ద్విదంతి అంటే రెండు 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 ఉంటాయి దంతవనం. ద్విదంతవనం ఒకటేమో బయటికి ఒకటేమో లోపల. ద్విదంతవన, ద్విరద అని అందుకే దాని పేరు. అంటే గజారణ్యములో ద్విదంతవనాలూర, ద్విదంతవనమాలూర అంటే ద్విదంతవనమ ఆలూర, ద్విదంతవన వనమాలూర అంటే ఆ వనములో మారేడు. ద్విదంతమన మాలూరద్రు, మాలారుద్రు, ద్రు అంటే చెట్టు, ఆలూరం అంటే మారేడు చెట్టు. చూడండి దాని అదృష్టం ఏంటంటే మారేడు చెట్ల మీద ఒక పురుగ్గా పడిపోయింది. అది పడటమే, అది ఏ తుమ్మ చెట్ల మీద పడి ఉంటే. అందుకే మన అదృష్టం కొద్దే మనకి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, ఇంకా పడే భార్య భర్త, భార్యకి భర్త, భర్తకి భార్య దొరుకుతారు. మన అదృష్టానికి పూర్వజన్మ ఫలితం. ఆలూరద్రు అంటే ఆ గజారణ్యములో కొన్ని మారేడు చెట్లు, ఆ మారేడు చెట్ల శాఖ అంటే ఇవి కొమ్మలకి, శాఖ శాఖ శిఖి, శాఖ అంటే కొమ్మలు, శిఖి అంటే శాఖ, శిఖి అంటే చివర, అంటే ఆ కొమ్మల చివర, కోమల చివర యాతాయాత, యాతాయాతము, యాతాయాత అంటే విహారం. అంటే ఈ కొమ్మ చివరి నుంచి ఆ కొమ్మ చివరికి, ఆ కొమ్మ చివరి నుంచి ఆ కొమ్మ చివరికి తిరుగుతోంది. అది చిత్రం అంటే అది పూర్వజన్మ మర్చిపోయింది. పూర్వజన్మలో తన విశ్వకర్మ కొడుకు ఇవన్నీ మర్చిపోయింది. మనకు కూడానండి మన పూర్వజన్మ స్మృతి మనకు మర్చిపోయాం కాబట్టి ఇలా ఉంటున్నాం. పూర్వజన్మ స్మృతి కలిగింది అనుకోండి, ఎవరికి మనం ఏ కుక్కో, పిల్లో, పందో, మనిషో, ఎవరి కొడుకో, ఎవరి కూతురో, ఎవరికి భార్యో, ఎవరికి ఎవరో ఎవరు. కాబట్టి అది మర్చిపోయి అక్కడ దిక్కి యాతాయాత ఏమిటో చెప్పండి. యాతాయాతము అంటే యాతాయాత విహారం. యాతాయాత అంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు విహారము అంటే వెళుతూ వినోదం కోసం. జాత నిజ ఇలా వెళ్తుండగా దానికి ఏంటి, అది సాలిపురికప్పుడు దాని గర్భంలోంచి గర్భావిర్భవ తంతు, తంతు అంటే దానం. అది ఏం చేస్తుంది, ఆట కోసం ఈ చెట్లు ఉన్నాయి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ నుంచి తన కడుపులోంచి వచ్చినటువంటి దారంతో ఏదో ఒక ఈ కొమ్మనికి ఆ కొమ్మనికి ఇట్లా వేస్తుంది. ఎందుకు చేస్తుందంటే విహారం. గర్భావిర్భవ తంతుతో చక్రాతి ప్రీతి చక్ర అంటే ఆ కొమ్మ చుట్టూ ఇలా తిప్పడం, లేదా ఈ కొమ్మకి ఆ కొమ్మకి ఇలా తిప్పుదు. అతి ప్రీతి వచ్చి బాగా ఉంది. అయిపోయింది. ప్రయోజనం బట్టి ప్రయోజనం మనం ఉన్నట్లా ఇప్పుడు మనకేదో వచ్చింది. నిజంగా మన గజన్మలో ఏమన్నా తెలిస్తే మనం ఉండగలుగుతాం ఇలా. అతి ప్రీత బసింప. ఎందుకంటే ఏ పాప ఫలంగా మనం ఇలా వచ్చాము. మనం ఏదో పుణ్యఫలం అనుభవిస్తుంటే బాగానే ఉంటుంది. ఇది పాపం అనుభవిస్తున్నాం అని తెలిసింది అనుకోండి, ఇంత బాధపడు. పందిగా పుట్టరాని ఎవడన్నా మనం చెప్పించాడు, మనం పుట్టాము. అది మరిచిపోయాం అనుకోండి, ఆ జన్మలోనే హాయిగా ఉంటాడు వీడు. వీడికి ఎప్పుడు బాధ కలుగుతుంది అంటే పూర్వజన్మ స్మృతి వస్తే బాధ కలుగుతుంది. అది అతి ప్రీతి వసింప. చెప్పున్నాను ఇట్లా అతి ప్రీతి వసింప. చాలా ప్రేమగా ఈయన వసిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నాడు. ఈయన ఉంటే
అంతటను 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 భక్తాగ్రేసరుండు అంత. అప్పుడు ఆ సమయంలో భక్తాగ్రేసరుడు అంటే భక్తుల్లో అగ్రగణ్యుడు గొప్పవాడైనటువంటి ఒకానొకడు ఈశ్వరాచ తాత్పర్యమును ఈశ్వరార్చ తాత్పర్యమును అంటే ఈశ్వరుణ్ణి అర్చించాలనే తత్పరతత్వం, అదే దృష్టి, ఇంకా వేరే దృష్టి లేదు. చూస్తుంది, మారేడు దళాల మీద పడ్డాడు, మారేడు ఆకుల మీద అటు ఇటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడు అక్కడికి ఒక భక్తాగ్రేశ్వరుడు వచ్చాడు. ఆ భక్తాగ్రేశ్వరుడు వాడికి ఈశ్వరార్చన తప్ప అసలు ఇంకో ధ్యాసే లేదు. ఆయన ఎక్కడికి ఎందుకు వచ్చాడు? ఇందులో మనం పెద్ద ఊహించుకోవచ్చు. మారేడు దళాలు కోసుకోవడానికి వచ్చాడు. తాత్పర్యం ప్రసూన ఫల పత్ర వ్రాతముల్ అది ప్రసూన ఫల పత్ర వ్రాతం. వ్రాతము అంటే సమూహం. కొన్ని ప్రసూనములు పువ్వులు, ఫలములు అంటే పళ్ళు, పత్రములు అంటే కొన్ని ఆకులు, ఒక సమూహాన్ని కోయడానికి వచ్చింది. ఈయన ఇక్కడ ఇలా పుట్టాడు, ఇలా తిరుగుతున్నాడు, ఇలా కొన్నాళ్ళు గడిచాయి. మరి వారాలు గడిచాయో, నెలలో గడిచాయో, మరి ఎన్ని గడిచాయో తెలియదు, అలా గడిచాయి. ఇక వీడికి శాప విమోచన సమయం వచ్చింది. అందుకే మనం కూడా అండి, మనకి ఆ కర్మ పండే సమయం వచ్చింది అనుకోండి, ఏదో ఒక మహానుభావుని కలుసుకోవటము, లేకపోతే ఒక మహత్తరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళడము జరుగుతుంది. లేదనుకోండి, అక్కడ వరకు వెళ్తాం, కాశీ వెళ్ళి గంగలో స్నానం చేయకుండా వస్తాం, లేదా అక్కడ వరకు వెళ్తాం, విశ్వేశ్వర దర్శనం చేసుకోకుండా వస్తాం. ఏదో చెప్తాం దానికి కారణం. ఆ కర్మ ఫలం పండితే గాని వీడికి ఆ చెయ్యాలనే ఛాస పుట్టదు. లేదా మానవుడు మన ఇంట్లోనే ఉండొచ్చు, మన ఇంటి పక్కన కూడా, మన ఇంట్లోనే ఉండొచ్చు. ఆయన దగ్గర కూర్చొని జ్ఞానం నేర్చుకుందాం అన్న జ్ఞానం మనకి రాదు. కర్మ పండాలి. ఇక్కడ మనకి అన్ని తెలుసు కాబట్టి తెలుస్తుంది. మనం అనుకోవచ్చు, అదేమిట్రా వీళ్ళు చిన్నప్పటి నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోండి. ఇటువంటి కథలు వినటం వల్ల ఒకడు చూడండి, అతి చిన్న వయసులో 6-7 ఏళ్లకే కూర్చొని చక్కగా అన్ని చదువుకుంటూ, ఒకడికి 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి కానీ లేదు. విచిత్రం ఏంటంటే ఒకడికి 70 ఏళ్ళకి కూడా రాదు, ఏ పోయే వరకు రాదు. అంటే వాడికి అసలు ఈ జన్మలో శాప విమోచనం అయ్యే మాదే లేదన్నమాట. కనీసం ఇప్పుడైనా ఒక మంత్రం దొరికిందిరా, చేసుకుందాం. ఆ మంత్రాన్ని సాధిద్దామని లేదు. అంటే ఏంటి, వీడికి మంత్రం వరకే వీడికి శాప విమోచనం అయింది, దాని నుంచి పొందే ఫలం లేదు. ఇది మనం నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని నాకు సూర్యుడు కనపడ్డండి, నేను చూడండి అంటే సూర్యకిరణాలు పోకుండా రాకుండా ఉంటాయా? అది చేయాల్సిన పని చేయకుండా ఉంటుంది. చలది ఉండెడు మారేడు చెట్టు చేరి, అది చలది ఉండెడు మారేడు చెట్టు చేరి, మారేడు సింగులర్, మారుల ప్లూరల్. మారుల ద్రు అంటే మామిడి, మారేడు చెట్లు. ఈ చలది అంటే సాలెపురు. ఈ చలది ఉన్నటువంటి చెట్టుకు వచ్చాడు. ఇప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి చెట్టు మీద ఆకులు కోసుకుని వెళ్ళిపోవచ్చు, ఆయనకి తెలియదు ఇక్కడ ఓ పురుగు ఉంది, ఆ పురుగును మనం తీసుకెళ్ళాలి. ఇవన్నీ అందుకే భగవంతుడి లెక్కలు వేరండి. మనం అనుకుంటాం, ఇప్పుడు మనం యజ్ఞం చేసాం, ఆ యజ్ఞ భూమిలో అడుగు పెట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. అది నేను చేశానని కాదు, ఇంకా చెప్పాలంటే ఆ యజ్ఞ భూమిలో అంత దగ్గరగా. మీరు ఇంకో చోట యజ్ఞాలు జరుగుతాయి, ఎందుకు జరగండి, భూమి పుట్టిన తర్వాత మనం ఒక్కళ్ళం ఏంటంటే యజ్ఞం చేసి, కానీ మమ్మల్ని దగ్గర రానివ్వరు. మీరు కొన్ని వీడియోలు చూడవచ్చు, ఈ వాసాలు కట్టేస్తారు కదా, మధ్యలోంచి చూస్తున్నారు జనాలు. మీరు చూడండి,
ఆవిడ ఇంత అదృష్టం వచ్చింది రా ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి మనందరి సహాయంతో గురువుగారు చేస్తున్నాడు అంటే ఇంటికి వచ్చి ఇంకో 2 టాబ్లెట్లు వేసుకుందాం అన్న ఇది ఉండాలి. అంటే ఏమిటిది? ఇది చెబితే వచ్చేది కాదు, కొంతవరకు స్వభావంగా ఉంటుంది. వాడికి కర్మ పండే యోగం ఉంటే ప్రభావం వల్ల వాడు ప్రభావితుడవుతాడు. వాడికి కర్మ పండే లేదు, వాడు అభావం. ఇదంతే వాడి బతుకు అంతే. మరి మనం ఏమీ చేయలేము, కర్మ అనుభవించడమే. కాబట్టి చెలది ఉండెడు మారేడు కొమ్మది ఆ కొమ్మ దగ్గరకు వచ్చాడు ఆయన. వచ్చి దర్పకారాతి పూజా విధాన అది తర్పకారాతి పూజా విధాన తప్పకుండా ఆయన ఏం చేస్తున్నాడు పాపం? దర్పకార అంటే మన్మధుడి యొక్క శత్రువైనటువంటి శివుడి పూజ వేళ తప్పకూడదు. ఆయన సమయం ఉంది. మనం ఏం చేస్తామంటే మనకి సమయం దొరికినప్పుడు చేస్తాం. కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళ సమయాన్ని తప్పకుండా చూసుకుంటారు. వాళ్ళు పొద్దున 6 అంటే 6ంటికి చేస్తారు. నేను రాత్రి పడుకున్నప్పటికీ 3 అయిందండి, 6ంటికి నేను ఎలా చేయను మనం చెప్పేస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పూజ చేసి అంతకాలం తర్వాత రెస్ట్ తీసుకుంటారు. అదే వాళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా. కాబట్టి శివ పూజ వేళకి దాటకూడదనే ఉద్దేశంతో ఆయన తొందరగా వచ్చాడు. కాబట్టి ఈ కొమ్మ మీద ఈ చెట్టు మీద పురుగులు ఉన్నాయి అవేమి చూసుకోవాలి. నిజంగా చూసుకున్నాడు పురుగు ఉన్నటువంటి ఆ కొమ్మని పోయాడు ఆయన. పురుగులు ఉన్నాయరా, ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, పురుగులు ఉన్నటువంటి కొమ్మని కోస్తామా? అదే దూరంగా విరిచేసి తీసుకుని వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకో. ఇవన్నీ భగవంతుడు కల్పించాడు ఇక్కడ. ఆ మన్మధుడి శత్రువైనటువంటి శివుడి యొక్క పూజకి వేళ అతిక్రమించబోతున్న తొందరలో ఉన్నటువంటి ఒక భక్తాగ్రేసరు ఈ సాలెపురుగు ఉన్నటువంటి చెట్టు కొమ్మ మీదకి వచ్చి చెమ్ము దగ్గరికి వచ్చి తాత్పర్యమెసగా అంటే అక్కడ తొందరగా వెళ్ళాలనేటువంటి తొందరతో సంభ్రమమున పలాశం అంటే ఆకులు. ఎక్కడైతే ఈయన ఈ విశ్వకర్మ కొడుకు సుతుడు, విశ్వకర్మ కొడుకు ఈ పూర్ణనాభుడు ఇప్పుడు ప్రస్తుతం సాలెపురుగుగా ఉన్నాడో ఆ పలాశములు కోసి. మరి పురుగులని ఎలా కోసాడంటే చూసుకోలేదు ఈయనకి. అంత తొందరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ ఈయన కాళహస్తికి వెళ్ళాలి. అంటే ఆ కాళహస్తి దగ్గర ఉన్నటువంటి అరణ్యాన్ని గజారణ్యం అంటే ఈయన వెళ్ళి స్నానం చేసి మళ్ళీ పూజకి వెళ్ళాలి. కాబట్టి సమయం ఎక్కడ అతిక్రమిస్తుందన్న తొందరలో ఈయన పలాశములు పోయా ఈయన కాచేసి చెట్టు మీద ఉన్నటువంటి వాడు బొట్టలో పడ్డాడు. చెట్టు మీద ఉన్నటువంటి వాడు బొట్టలో పడ్డాడు. పడితే కందబది ఆ కీటకము వేణుశలాక కల్పిత పుష్పపేటికా పుటి మారేడాకులతో పడాను. చూడండి, మారేడాకులతో పాటు ఈయన ఏం చేశాడు? ఒక వేణు అంటే ఒక సజ్జ, పూల సజ్జ, వెదురు బొంగులతో చేసినటువంటి ఒక పూల సజ్జానో లేదో ఒక తెచ్చుకున్నాడు. మారేడాకుల కోసం అందులో వేసుకుంటున్నాడు. ఆ మారేడాకులతో పాటు ఆ వెదురు కొమ్మలతో వెదురు బొంగులతో చేసినటువంటి ఒక పేటి అంటే ఒక సజ్జ, ఒక బాక్స్ దాంట్లో పడ్డాడు. ఈ నెత్తికెళ్ళి ఏం చేస్తాడు? శివుడికి వేసేస్తాడు. శివుడిని చూడగానే వీడికి పూర్వజ్ఞానం కలుగు. అందుకే కొంతమంది అండి కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాడు ఎంతో భక్తితో వాడి జీవితం మారిపోతుంది. అప్పటి వరకు అసలు వాడు ఏమిటో కనీసం భగవంతుడికి నమస్కారం పెట్టడం కూడా వాడికి తెలియదు. కానీ అది చూసేటప్పటికి వాడి జీవితం మారి అదనమాట. కాబట్టి మనకు కూడా అందుకే కర్మ పండాలరా అంట.
మనం ఏ శాపము లేదో ఏ వరం మూలంగా ఇలా వచ్చామో మనకు తెలియదు. అందుకని వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. అవకాశాన్ని అసలు కల్పించుకుని తెచ్చుకోవాలి. దానంతరం అవకాశం వస్తే కూడా మనం చేయకపోతే ఏం చేస్తాం? మనని మించినటువంటి మూర్ఖాగ్రేసర్ లేదు. శ్రీకంఠాలోకనంబు సేకురు శ్రీకంఠ, అది చూసారా? ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆ శ్రీకంఠుడిని చూడాల్సిన యోగం వీడికి వచ్చింది. అందుకని వీడు చూడండి, వీడు అప్పటి వరకు వీడు అటు ఇటు ఆ కొమ్మల మీద ఆడుకుంటున్నాడు. ఈయన కోసే కొమ్మలు కాకుండా వేరే కొమ్మ మీద ఉన్నాడు అనుకో, వీడికి అదృష్టం పట్టేది కాదుగా. ఆయన ఇంకో చోటుకి వెళ్ళినా ఈయనకి అదృష్టం పట్టేది కాదుగా. ఇవన్నీ కాకతాళీయంగా జరిగినవి కాదండి. అలాగే గురు శిష్యుల కలయిక కాకతాళీయంగా జరిగేది కాదు, కాకతాళీయంగా జరిగేది కాదు. ఇప్పుడు ఉదాహరణకి మా సీతా టీచర్ ఉంది. ఇప్పుడు సీతా టీచర్ నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు, ఆవిడ స్కూల్లో ఉన్నప్పుడే తెలుసు. మరి ఆవిడకి గురువు నేను అయింది ఎప్పుడు? మొన్న కదా. మరి ఆవిడకి తెలీదా పోనీ నేను పూజలు చేస్తాను ఇవన్నీ? తెలుసు. ఆ సమయం రావాలి. అలాగే మీ అందరికీ చండి ఎప్పుడు నేర్పాను? మీరు పరిచయం అన్న రెండు 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 అంటూ రాలేదు, నేర్పలేదే. పరిచయమైన 5, 6, 7 మీ అందరికంటే సీనియర్ కామాక్షి. ఆవిడ పరిచయమైన దాదాపు 20 సంవత్సరాల తర్వాత, 20-25 సంవత్సరాల తర్వాత నేను చెప్పాను ఆవిడ శిష్యురాలుగా తీసుకున్నాను. నేను తీసుకోవడం వదిలిపెట్టిన, మరి మా నాన్నగారు తీసుకున్నాను. బ్రహ్మోపదేశం చేసి వదిలిపెట్టేశారు. చక్రార్చన ఎప్పుడు చేశారు? దాదాపు ఇంచుమించు నాకు 40 ఏళ్ళ వయసులో. అంటే కర్మ పండాల్సిందే. గురువు నీకు ఎంత సాన్నిహిత్యంలో ఉన్నప్పటికీ నీకు కర్మ పండితే గాని అది తీసుకోవాలని, నీకు ఇవ్వాలని ఆయనకి బుద్ధి కావాలి. కానీ వచ్చిన తర్వాత మనకి ప్రభావితులమై దాన్ని వదలకుండా చేసుకోవాలి. చెప్పండి. ఉత్పలమాల. అతడు కేతకీ తటిని యందు అంటే మొగిలేరు, అదే సువర్ణముఖి. కేతకి తటిని యందు నిజాంగముతోచి చక్కగా ఆయన స్నానం చేశాడు. చేసి తత్పయోధౌత అంటే ఆ నీళ్లతో కడుక్కుని కడగబడిన సమస్త దేహం అంటే చక్కగా ఆయనతో పాటు ఈ చాకులు కూడా ముంచాడు. అదృష్టం అనేది మళ్ళీ అక్కడ అలా పట్టుకుని ఉంది. ఆ నీళ్ళలో తెలిపి మరి ఏమైపోయేది. ఇది కూడా స్నానం చేసి, కాబట్టి ఆ నీళ్ల చేత మొత్తము కడగబడినటువంటి అన్ని శరీర అంగములు కలిగిన వాడై కలధౌత మహీధరు చూడండి. ఈ నీళ్ల చేత మొత్తము అంగముల చేత తలపబడిన ఈయనంటే ఇక్కడ ఇద్దరు ఎవరు? ఆ పురుగు, ఈ భక్తుడు. కలదౌతము అంటే వెండికొండ. వెండికొండని తన ఇల్లుగా చేసుకున్నటువంటి మహీధరం. కలిదౌతం అంటే వెండికొండ, మహీధరం అంటే కొండ. వెండి కొండని అర్చించాలనేటువంటి ఉద్దేశంతో ఈయన మళ్ళీ పూలు పట్టుకున్నాడు. వెళ్ళి ఈ కొన్ని పువ్వులు అన్నాడు. ఆ మారేడు దళముల మీద ఈ సాలె పురుగు ఉంది. అర్చనోపేతుని చేయ బిల్వదల పేటలికలో పడి ఉన్న లోతయు చేతికి వచ్చి శంకరుని చేరే. అది శంకరుని చేసే విలోకనమంతయు. ఈ పేటికలో ఉన్నటువంటి శంకరుడు కూడా వీడు వెళ్ళాడు. వెళ్ళి వేయబోతాడు. ఆయన్ని చూసి ఆ మహాలింగాన్ని, ఆ కాళహస్తీశ్వర లింగాన్ని చూసి, ఏ లింగము దర్శనం వల్ల ఈయనకి వెంటనే ఈయనకి పూర్వజన్మ స్మృతి కలిగింది.
అయ్యో నేను సాలెపురుగుని కాదురా, నేను విశ్వకర్మ కొడుకుని. నా కర్మకాలి బ్రహ్మదేవుణ్ణి అధిక్షేపించడం వల్ల నాకు ఈ శాపం వచ్చింది. కాబట్టి నేను శాపం తెలుసుకుని చేసుకున్నాను. అయితే ఎంతైనా విశ్వకర్మ కొడుకు కదా, అందుకే వాడు అన్ని అల్లగలిగాడు చక్కగా. ఏంటి అక్కడ ఎన్ని అల్లాడు మనం చూసాం. మంటపాలు అల్లాడు, తర్వాత వీళ్ళకి గోపురాలు అల్లాడు. అందరికీ అక్కడ ఉన్నటువంటి గణేశుడికి, జ్ఞానప్రసూనానికి, వీరభద్రుడికి, ఈయనకి ఇంతమందికి అల్లాడు. మళ్ళీ రోజు ఎక్కడన్నా తీగిపోతే మళ్ళీ అందించాడు. కాబట్టి ఆర్కిటెక్చర్ స్కిల్ పోలేదు వాడు. జన్మ పోయినా జన్మ ఇంకో వచ్చినా చనిపోలేదు. భర్తరాడు సుభాషితాల్లో చెప్తారు, వనజ భగుండు కోపమున వాహనమైన మరాళ భర్తకు వనజవని విహార కలనంబు తొలంగక చేయుగా. వనజవను తొలగం చేయుగాక, నీళ్లును పారును వేరు పరవంగా శక్తిని ఇవ్వగలనే. నువ్వు వనజభవుడికి ఒకసారి బ్రహ్మదేవుడు కోపం జాయి, నువ్వు నీళ్ళలో తిరగ, దానికి నీళ్ళలో తిరిగితే కానీ పాపం సాటి. కానీ దాని లోపల ఇంకో శక్తి ఉంది, నీళ్ళని పాలుని వేరు చేయగలదు. ఆ శక్తిని దానికి బ్రహ్మదేవుడైనా పోగొట్టగలడా? పోగొట్టలేడు కదా అంట. కాబట్టి అది చూసేటప్పటికి. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, ఈ జన్మని సార్థకం చేసుకుంది. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆనుడి దళం ఆయన వేసేసాడు, వెళ్ళిపోయాడు. ఈయన వదల్లా. ఎప్పటి వరకు వదలలేదు ఈయన? తన దేహాన్ని పూర్తిగా అర్పించుకునే వరకు వదలలేదు. అందుకే ఒక్కొక్కసారి చూడండి, మనని ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి పరిచయం చేస్తారు. అసలు తీసుకొచ్చిన వాడు పక్కకి వెళ్ళిపోతాడు, వీడు వదలడు. అన్ని మనం కొంచెం ఆత్మావలోకనం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. వచనం నిజ జనన హేతు రూపం బగు, అది నిజ జనన హేతు రూపం బగు జలజ భవు శాపం. అప్పుడు గుర్తొచ్చింది వాడు, ఓహో ఈ లోతబోరు ఆ జలజ భవుడు, ఆ బ్రహ్మదేవుడి శాపం వల్ల వచ్చిందిరా నాకు అని తెలుసుకుని, ఈశ్వరార్చన జ్ఞాన శాశ్వత ఐశ్వర్యం, ఆ ఈశ్వరార్చన జ్ఞాన శాశ్వత ఐశ్వర్యం. అసలు నిజమైనటువంటి శాశ్వతమైన ఐశ్వర్యం ఏమిటయ్యా అని, నీ ఇళ్ళు కావు, నీ వాకిళ్ళు కావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్లు కావు, నీ ధన కనక వస్తు వాహనాలు కావు, ఈశ్వరార్చన. చూసారా, ఈశ్వరార్చన అది అసలు ఐశ్వర్యం. అదే అసలు ఐశ్వర్యము, అది అవారి అని తెలుసుకుని, నీకు మున్నెరింగించిన తెరంగున, నీకు మున్నెరింగించిన. ఇప్పుడు ఈయన చెప్తున్నారు కాదు, నీకు చెప్పానుగా యాదవరాజా, ఆయన ఎలా అల్లాడు, అల్లిన దానికి ఎలా అంటుకుపోయింది అని. అది నీకు ఇంతకు పూర్వం చెప్పిన విధముగా నీకు మున్నెరింగించిన తెరంగణ. ఇక్కడ నీకు అంటే యాదవరాజు, నీకు అంటే ఎవరు? ఈ చెప్పాను ఎవరు? నీకు అన్నది ఎవరు? కాళహస్తీశ్వరుడు. దక్షిణ కైలాస నివాసంబు పూజ చేసి సాయుధ్య సామ్రాజ్యంబుగైక, సాయుధ్య సామ్రాజ్యాన్ని పొంది. అది ఆయన పూర్వజుడు. ఇకపోతే కాళంబు కథ చెప్పు. మరి ఈ పాముకింత గొప్పది ఎందుకు? ప్రతి పాము కావట్లే కదా. ఈ పాముకింత జ్ఞానం ఎలా వచ్చింది? అది రేపు కాదు. ఈ కాళముని కూడా అది పూర్వజన్మలో ఒకటి, దానికో శాపం ఉంది. దానికి ఇప్పుడు మనకి కాళము, అస్థి, కన్నప్ప ఇవి చెప్పేస్తే మనకి అయిపోయింది. అప్పటికి ఈ కాళహస్తీశ్వర మహత్యం పూర్తిగా చెప్పుకున్న వాళ్ళం. మహాదేవ మహాదేవ మహా. రేపటి నుంచి ధూపదీప నైవేద్యాలు కూడా సరేనమ్మా. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి సీతమ్మ. మహాదేవ గురువు గురుగారు. మహాదేవ గురుగారు. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇప్పుడు మా శాంతక్క ఉన్నారు, ఆవిడ నాకు 2013లో తెలుసు. అటువంటి ఆవిడకి 2018లోనో 19లోనో ఆవిడకి చండీ చెప్పాను. 2018 అనుకుంటా, 18 19 చెప్పాను.
చూసారా సమయం రావాలి. మహాదేవ్ మహాదేవ గురువు గారు. మహాదేవ 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 మహాదేవ్ 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 చిరంజీవి సుబ్రహ్మణ్యం మహాదేవ్. చాలా రోజుల తర్వాత ఇలా మహాదేవ్ మహాదేవ్ చెప్పుకునే అవకాశం వచ్చింది. మా బల్లాయిని రాలేదు ఇవాళ. మహాదేవ్ అమ్మ ఆప్షన్